మోకాటి ప్రార్థన చాలా వాల్యుబుల్ అయింది. ఈరోజు క్రైస్తవ జనాంగంలో అది కనుమరుగైపోతుంది. మోకరించలేనటువంటి వారు, మోకాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వారు మోకరించకపోతే అది పర్లేదు. కానీ ఏదైనా బలహీనత ఉన్నవారు, ఏదైనా వ్యాధి ఉన్నటువంటి వారు కాస్త మోకరించలేకపోతున్నారంటే అదొక సమంజసం. కానీ మోకాళ్ళ మీద ఉండగలిగినటువంటి వారు కూడా ప్రభు సన్నిధిలో మోకరించలేకపోతున్నారంటే అది నిజముగా దౌర్భాగ్యత్వం, అయితే దౌర్భాగ్యం అని చెప్పవచ్చు. నేను ఒక విషయం మాట్లాడుతున్నాను. ఒక సీఎం దగ్గరికి మనం వెళ్ళాము అనుకోండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తర్వాత సంగతి, నీ పరిస్థితి ఏంటో తర్వాత సంగతి. అటెన్షన్ చాలా విలువైంది, నువ్వు నిలబడేటువంటి తీరు విలువైంది. చాలా టెన్షన్గా ఉంటాం. ఏదన్నా అడగాలంటే, నాకు ఒక మాటలో చెప్పాలంటే మనలా ఉన్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఎదురుగా నిలబడితే కొంచెం వంగి స్ట్రైట్గా ఉండి ఎవడం ఉండడు, కొంచెం బెండ్ అవుతాం. మనం మాట్లాడే దాంట్లో కూడా కొంచెం బెండ్ వస్తుంది. అర్థమవుతుందా? అంటే మాట ఎంత అనర్గళంగా నువ్వు ఇంట్లో మాట్లాడగలిగినా కానీ, ప్రజల ముందు మాట్లాడగలిగినా కానీ, ఒక పర్టికులర్ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీలో ఒక తెలియనటువంటి ఒక భయము లోపల పుట్టుకొస్తుంది. తద్వారా నువ్వు కొంచెం బెండ్ అవుతావు మాట్లాడే విషయం. భయం ఉన్నప్పుడు త్వరగా మాట్లాడలేవు, భయం ఉన్నప్పుడు గడగడ కూడా పలకలేవు. ఆ భయంతో నువ్వు అడిగేటువంటి ఆ విన్నపం ఉంటుంది చూసావా, దాన్ని బట్టే ఈ పైన ఉన్నటువంటి అధికారి సీఎం అయి ఉండొచ్చు, పిఎం అయి ఉండొచ్చు, లేకపోతే సూపరింటెండెంట్ అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు, వాళ్ళు కార్యాన్ని జరిగించడానికి లేకపోతే పని చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. నేను ఒక విషయం అడుగుతున్నాను, ఒక స్టేట్ను పరిపాలించేటువంటి సీఎంకే నువ్వు వంగితే ప్రపంచాన్ని శాసించేటువంటి దేవుని ముందు ప్రార్థించేటప్పుడు నువ్వు ఇంకెంత ఉండాలి? ఇంకెంత గడగడలాడాలి? అందుకే ఒక భక్తుడు ఒక మాట అంటాడు కదా, ఏమంటాడంటే, విలియం కేరీ మాట్లాడతాడు, ఒక క్రైస్తవుని యొక్క మోకాటి ప్రార్థనే వాని యొక్క ఆత్మీయతను ఆకాశాన్ని అంటేటట్లు చేస్తాంట. నా భాష అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒక క్రైస్తవుని యొక్క మోకాటి ప్రార్థన వాని ఆత్మీయత ఆకాశాన్ని అంటేటట్లు చేస్తుంది. ఇంకొక భక్తుడు అన్నాడు కదా, క్రైస్తవుడు ఎప్పుడైతే మోకరిల్లి ప్రార్థన చేస్తాడో ఈ మోకాళ్ళ కిందంట అపవాది నలిగిపోద్దంట. ఈ కాళ్ళు నలిగిపోవటం కాదు, భక్తులు మాట్లాడినటువంటి వారి అనుభవాల్లో మాట్లాడిన మాట. నేను మొన్న చర్చిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇద్దరు యవనస్తులు మోకాళ్ళ మీద ఉన్నారు. ఎప్పుడు దిగుతారని నేను చూస్తున్నా. ఇంచుమించు 12 నుంచో 11 నుంచో మోకాళ్ళు వేసిన. నేను ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు పరిశీలిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పరిశీలిస్తున్నా. ఇద్దరు యవనస్తులు మధ్యాహ్నం పూట 3:30 అయిపోయింది, మోకాళ్ళు దిగట్లా. ఇద్దరు దిగుతారేమో అని చూస్తున్నా. ఒకరు తెలియకుండా ఒకరు మోకాళ్ళ మీద ఉన్నారు. వాళ్ళు ఏం పోటీగా లేరు అక్కడ, కానీ మోకాళ్ళు దిగట్లా. నాకు చాలా ఆనందం వేసింది. రెండోది ఏంటంటే, ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి చాలా బాధ కూడా వేసింది. ప్రభు సన్నిధిలో మోకరించి మోకాళ్ళు ఉంచి ప్రాంతంలో ఉన్నటువంటి బలము అపవాది ఎరుగు కాబట్టే క్రైస్తవ జనాంగానికి మోకరించి ప్రార్థన చేసేటువంటి తత్వాన్ని దూరం చేసింది. బైబిల్ గ్రంథంలో నేను ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతా. బైబిల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు మోకాళ్ళు ఉంచే ప్రార్థన చేశారు చాలామంది. మోకాళ్ళు వంచకుండా ఎవరు ప్రార్థన చేయలే, మనం తప్ప. అర్థమవుతుందా? మోకాళ్ళ మీద ఉండే కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాళ్ళు మీలో చాలా మంది చూస్తారు. అట్లీస్ట్ స్టార్టింగ్ అన్న కాసేపు మోకాళ్ళ మీద ఉంటారేమో. ఎంత మోకాళ్ళు ఎక్కువైనా కానీ ఒక 5 నిమిషాలు. నేను ఒక విషయం చెప్పనా,
మోకాలు నొప్పులు అవని, ఇంకో నొప్పి అవని, ఇంకో నొప్పి అవని, ఇక్కడి నుంచి మోకాల మీద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ₹1,00,000 ఇస్తానని నేను అనౌన్స్ చేశాను. మేరీ గారు చెప్పండి, ఎట్లా ఉండదు తేవడం? కొన్ని 3 లక్షలు కవర్ చేయవచ్చు, కానీ అది నిజమైన అనౌన్స్ ఏంటంటే అయితే మాత్రం మోకాళ్ళు పగిలిపోయినా నిజం. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం మోకాళ్ళు ఉంచలేకపోవడానికి అది కారణం కాదు, ఇంకొకటి కాదు, ఓన్లీ సాకే. ఊరినే చెబుతాం ఆ మోకాళ్ళు సరిగ్గా సహకరించట్లేదు. ఎందుకు సహకరించు? ఓ 2 లక్షలుగానే ఇస్తాం. మోకాళ్ళ మీద ఇటు ఒక 20 రౌండ్లు వేయమ్మంటే పోనీ అక్కడ రోడ్డు మీద వదిలేసి ఇటు ఒక 20 రౌండ్లు మామూలుగా వేస్తామా? ₹1,00,000. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మోకాటి ప్రార్థనే మన జీవితాన్ని శాసిస్తుంది. అది గ్రహించగలిగితే చాలు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుడు మన మోకాళ్ళు ప్రార్థన అంటమే ప్రప్రథమంగా చాలా మంది గుర్తొస్తారు. గుర్తొచ్చేటువంటి భక్తుడు ఒకడే దానియేలు. దానియేలు గురించి కానీ మనం ధ్యానించినప్పుడు ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ముమ్మారు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. 3 సార్లు రోజుకి. ఆయనకి అప్పుడు ఏదో ఆ నిమిషము శాసనం వచ్చింది కాబట్టి ప్రార్థన చేయట్లా. అసలు ఆయన ప్రార్థన ఆపటానికే శాసనం వచ్చింది. ఆయన చేసేటువంటి ప్రార్థన అనేటువంటి దాన్ని తప్పుగా మోపి ఆయన చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క శాసనాన్ని బయటికి పెట్టారు. శాసనాన్ని బయటికి విడుదల చేసినప్పుడు యథామామూలుగా ఏమి ఎరగని వాళ్ళలాగా ఏం శాసనం? ఎవడైతే వేరే ఇతర దేవుళ్ళకి ప్రార్థిస్తారో, ఎవరైతే ఇతరితర దేవుళ్ళకి తన మనవిని తెలియజేస్తారో వాడిని తీసుకెళ్ళిపోయి సింహాల బోన్లో పడేసేయాలి. అయినా కానీ తనేం పట్టించుకోవాలా, వెళ్ళిపోయాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. తన అనుదినము అలవాటు ఏంటంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం. ఉదయమైనా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాడు. అది గంట చేయని, 2 గంటలు చేయని, అరగంట చేయని. మధ్యాహ్నమైనా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాడు. రాత్రి అయినా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాడు. యథామామూలుగా వెళ్ళి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం చూసి తీసుకెళ్లి రాజు సింహం బోన్లో పడేశాడు. నేను ఒక విషయం చెబుతున్నాను, వినండి. తాను చేసినటువంటి మోకాళ్ళ ప్రార్థనే సింహాల నోళ్లను మూసేసిందండి. నువ్వు వినకపోయే వాక్యం నాకు అవసరంలా, కానీ నువ్వు అనుసరించగలిగితే చాలు. ఎట్టి అపవాది యొక్క నోటినైనా దేవుడు మూసేస్తాడు నీ మోకాళ్ళ ప్రార్థనతో. అంత శక్తి ఉంది. నేను ఒక విషయం మాట్లాడతా. సింహాలు ఎదుర్కొన్నటువంటి భక్తులు బైబిల్లో 3 కనిపిస్తారు. ఎంతమంది కనిపిస్తారండి? 3 కనిపిస్తారు. ఎవరో కొంచెం చెప్పగలరా? మీకోసం, నా కోసం కాదు. మీరు వింటున్నారా లేదా అని 3 కనిపిస్తారు. ఎవరు? దానియేలు ఎట్లా చదివాం కదమ్మా. ఆ ఒక్కరిని తీసి ఇంకిద్దరని చెప్పండి. దావీదు రెండో ఆయన, 2 దా కలిసింది కాబట్టి చెప్పేసింది. లేదంటే సాంసోన్. దావీదు, దానియేలు, సాంసోన్. ఇంకో విషయం చెబుతాను నేనండి. సాంసోన్ మీదకి సింహం వచ్చింది, మీద పడింది, సింహాన్ని చీల్చేశాడు. దావీదు గొర్రెలు మోపుతున్నప్పుడు సింహం వచ్చి పడింది, దావీదు మీదకి సింహం వచ్చింది, సింహాన్ని చీల్చేశాడు, లేకపోతే దాన్ని చంపేశాడు. కానీ దానియేలు అక్కడ నిలబడితే సింహం అంత ఆకలితో ఉన్నా కానీ మీదకు వచ్చి పడలేదంటే కారణం ఏంటంటే మోకాటి ప్రార్థన అనుభవమే కారణం. నో డౌట్.
ఆయన మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసినటువంటి ఆ శక్తి సింహము యొక్క నోరు మూసేసిందండి. నేను చెబుతున్నాను, ఎందుకు చెబుతున్నాను ఈ మాట తెలుసా? సింహపు వంటి విరోధి నీ ముందున్నా కానీ, సింహము వంటి వారు నేను చీల్చేయాలనేటువంటి చూసేటువంటి విరోధస్తులు నీ ముంగిట, నీ ఇంటి వాకిట నిలబడినా కానీ, నువ్వు మోకాళ్ళు ఉంచి ప్రార్థన అనుభవం నీకుంటే వాళ్ళు నీ మీద పడే సమయం దేవుడు చూడండి, వాడు నోళ్లను మూయించి అక్కడ కూర్చోబెడతాడంతే. ఆయన అంత అద్భుతంగా ఉంటుంది కార్యం. అందుకే ఆ భక్తులు అన్నాడు కదా, మోకాళ్ళ ఉంచితేనంట మోకాళ్ళ క్రింద అపవాది చచ్చిపోద్దంట, అదే అది నలిగిపోద్దంట. మోకాళ్ళ ప్రార్థన అనుభవం, మోకరించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే అనుభవం నీకుంటే ఎంతటి అపవాది శక్తులనైనా పారదోలవచ్చు. నీ ఇంటిలో కానీ నీ గృహంలో కానీ ఏ దుష్టుని యొక్క క్రియ పని చేయకుండా ఇట్టే వాటిని దూరపరచగలిగినటువంటి శక్తి, వాటి నోళ్లను బంధించగలిగినటువంటి శక్తి ఎందులో ఉంటుందంటే మోకాటి ప్రార్థనలోనే. నో డౌట్ అందులో. నీ విరోధస్తుడైనా కానీ నీ మీద లేవకుండా, నీ విరోధస్తుడు నీ మీద పడకుండా వాడిని అక్కడ నిలబెట్టగలిగినటువంటి శక్తి దేనికి ఉంటుందంటే మోకాళ్ళ ప్రార్థనే. మోకాళ్ళ ప్రార్థన. భక్త సింగ్ గారు అని మంచి భక్తులు ఉన్నాడు, నేను చెబుతున్నాను వినండి, మిమ్మల్ని బలపరచడానికి. వేరే ఉద్దేశం ఏం కాదు, చేయట్లేదు అని క్రిటిసైజ్ చేయటానికి కాదు. భక్త సింగ్ గారు అని భక్తులు ఉన్నాడు. ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్ బాగా ఇరుగ్గా కిటకిటలాడిపోతూ ఉంది. బాగా ఇరుగ్గా ఉన్నటువంటి ఆ సమయంలో నిలబడతా కూడా ప్లేస్ లేదు. నిలబడతా కూడా ప్లేస్ లేనప్పుడు ఒక ప్రార్థన చేశాడంట దేవునికి, దేవా నాకు నిలబడటానికి, పరిచర్య కోసం వెళ్తున్నాడు, సేవ కోసం వెళ్తున్నాడు, నిలబడటానికి ప్లేస్ ఇచ్చావు, నీకే స్తోత్రాలయ్యా, కొంచెం మోకాళ్ళ మీద ఉండటానికి ప్లేస్ కూడా ఇవ్వయ్యా అన్నాడంట. ప్రభు కృప చూపాడు, ఒక అరగంటకి ఖాళీ అయింది. మోకాళ్ళు వేసి అంత ఖాళీ ఏర్పడింది ఆ ట్రైన్లో. ఆయన సాక్ష్యం చూస్తూ ఉంటారు కదా, మోకాళ్ళ మీద ఉండి తెల్లవారి తన గమ్యస్థానానికి చేరే వారికి ఎంతమంది రాని, ఎంతమంది అటు ఇటు దిగని, ఏదేమని ఆ ప్లేస్లోనే చక్కగా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడంట. కాబట్టి అంత గొప్ప భక్తుడిగా ఎంచబడ్డాడు. ఒక రోజున ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు బెర్త్ కన్ఫామ్ అయింది. అయినా కానీ బెర్త్ మీద పడుకోకుండా కింద ఉండి మోకాళ్ళు ఉండి రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడంట. మోకాళ్ళ మీదే. మోకాటి ప్రార్థన అనుభవంలో గొప్ప భక్తుడు భక్త సింగ్ అంటే. ఆనాటి కాల సమయంలో బలమైనటువంటి కార్యాలు, అద్భుతాలు, మేలైనటువంటి కార్యాలు జరిగినటువంటి సందర్భాలు అనేకమని కనిపిస్తాయి. భక్త సింగ్ గారి యొక్క జీవితాన్ని మనం చూస్తుంటే బెడ్ దగ్గరే కూర్చుని మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడంట రాత్రి అంతా. ఒక యవనస్తుడు గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉండి తెల్లారైపోయింది. ఆయన దిగే టైం వచ్చింది. అంతా కూడా సర్దుకుని దిగుతున్నటువంటి ఆ సమయంలో ఆ యవనస్తుడు వచ్చి, అయ్యా మీ పేరేంటని అడిగాడంట. నా పేరు భక్త సింగ్ అంటారు అన్నాడంట. మరి నీ పేరు ఏంటంటే, నా పేరు దినకరన్ అంటాడన్నారంట ఈ యవనస్తుడు. ఆ యవనస్తుడే ఒక బలమైనటువంటి సేవకుడుగా వాడబడి, దినకరన్ అంటే చాలా మందికి తెలుసు. చెన్నై ప్రాంతంలో సువార్త వెదజల్లినప్పుడు ఆనాటి కాలంలో లక్షల మందిని రక్షించినటువంటి ఆ యొక్క సాక్ష్యం ఉంది. ఆయన అంటాడు కదా, ఆ భక్త సింగ్ గారి మోకాటి యొక్క ప్రార్థన దాన్ని మాదిరిగా తీసుకుని ఈరోజు నేను ఎంత పరిచర్య చేయగలిగాననేటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడండి. ఉందా ఈరోజు మోకాటి ప్రార్థనలో? బెడ్ దగ్గర కూర్చున్నప్పుడు మనకు లేచి మోకాళ్ళ మీద బెడ్ దిగి ప్రార్థన చేయడానికే ఇబ్బంది. నేను ఇద్దరు యవనస్తులు ఇక్కడ నా పక్కన కూర్చోబెట్టుకున్నా. 5ంటికి లెక్కొట్టా. గొప్ప మెత్తనుకుంటున్నాడు. వాష్రూమ్కి వెళ్ళా. స్నానం చేసి మళ్ళా 5:15 వచ్చా. ఇద్దరిని 5ంటికి లెక్కొట్టి, లెగండ్రా టైం అయిపోతుంది, స్పీడ్ కానిచ్చిందన్న. వీళ్ళిద్దరు లేచి అప్పటికి నేను 4ంటికి లేచి 1 గంట ప్రార్థన చేసుకున్నాను. సర్లే వీళ్ళు లేస్తాను, ప్రార్థన చేసుకుని లేగండ్రా, వీళ్ళు ఎక్కడ లెగరు కదా, ప్రార్థన చేసుకుని లేగండ్రా, ఊరినే లెగొద్దానన్నా. వీళ్ళకి అదే అవకాశం. పంపర్ ఆఫర్ దొరికింది. మామూలుగా ఇదిగా ఇద్దరు హాస్పిటల్ వేసుకుని తప్పుడు ముసుకెట్టారు. చలికాలమేమో
పోటాపోటీకి ప్రార్థన చేయట్లో ఊగుతున్నారు. ఇక్కడికి వచ్చా ఊగుతంతో పాటు సౌండ్లు కూడా వినపడుతున్నాయి. నైట్ కూడా వినపడతాయి కదా అప్పుడప్పుడు. పావు గంట అయిపోయినప్పుడు అదే మిమ్మల్ని ఎందుకు లేపానో అనేసరికి ఉలికి పడ్డారు. పాపం దేనికి లేపానరా అంటే ప్రార్థన చేసుకుంటున్నావు అన్నయ్య అంట. కొంచెం నిద్రపోవడానికి ఉదయకాల ప్రార్థన ఒక్క ఉన్న బెడ్ మీద ఆ బెడ్ మీద లేచినటువంటి వాడిని ఇక్కడ కింద అనుకోండి, లేచిన వాళ్ళు దుప్పడన్నా పక్కన పెట్టి మోకాళ్ళు ఉంచడం లేదు. కూర్చుని తాగినోడు తూలినట్టు తోలుతున్నాయి. ఈరోజు మీరు కూడా చాలా మంది అంతే. ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? అద్భుతాలు ఎక్కడి నుంచి చూడగలుగుతావు? శత్రువుని ఎలా జయించగలుగుతావు? నీ ముందున్నటువంటి విరోధి మీద ఎలా పోరాడగలుగుతావు? నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి గమ్యస్థానానికి నీ మోకాళ్ళు నువ్వు వంచనప్పుడు కార్యమును ఎక్కడ చూడగలుగుతావు? ఆలోచించు ఒకసారి. అపరాధము తప్పు మనలో పెట్టుకుని మనం దేవుని మీద నిందేయటం. ఉదయం లేచాను, అయ్యా ప్రార్థన చేశాను, మధ్యాహ్నం లేచాను, ప్రార్థన చేశాను, దానియేలు వలే అంటాం. దానియేలు ఎలా చేశాడో తెలుసా? మోకాళ్ళు వంచి గడగడలాడుతూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నీలో ఉంటే ఎంతటి సింహమైనా దేవుడు నోరు మూసేస్తాడు. ఇది నిజం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చోట ఇంకొక భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 42వ వచనం కానీ చదువుతాం. 42, 43. అహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మెలు పర్వతము మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా ఏలియా కనిపిస్తారండి ఇక్కడ మనకి. నా మాట వినండి, తర్వాత చదువుకుందాం. వర్షం లేక అప్పటికే జనాలు అల్లాడిపోతున్నారు. కరువు వచ్చేసినటువంటి పరిస్థితి, కరువుతో అల్లాడుతున్నారు. అప్పటికే ఒక అద్భుతం చేశాడు, మహా అద్భుతం. అవునా కదా? ఆయన అలా ఉండగా ఇంకొక అద్భుతం ఇది కనిపిస్తూ ఉంటుంది. జనాలు కరువుతో అల్లాడిపోతూ వర్షం లేనటువంటి ఆ సమయంలో ఆహాబుతో అంటాడు, నువ్వు వెళ్ళి భోజనం చేయి, నువ్వు భోజనం చేసే సమయానికి వర్షం వస్తుంది అంటాడు. ప్రచండమైన వర్షం వస్తుంది అంటాడు. ఈయన గారు వెళ్ళిపోతాడు, ఆహాబు గారు, రాజు గారు భోజనం చేస్తాడు. కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ఎలా ప్రార్థన చేస్తాడు చెప్పండి ఎడిగి చూద్దాం. అది ఎంత కష్టమో తెలుసా? ప్రాక్టీస్ చేద్దాం అప్పుడు ఒకసారి. నడుము నిప్పు ఉన్న వాళ్ళకైతే మళ్ళీ నడుము పైకి లేకదేమో. ఎంత కష్టమో చూడండి. అంతసేపు ఉండి తన యొక్క తలను ఆ మోకాళ్ళ మీద తల ఉంచేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ సబ్జెక్ట్ చాలా, ఈ యొక్క కథ మనం చదువుతున్నప్పుడు చాలా నేర్చుకోవాల్సి ఉంటుందండి. ప్రార్థనలో ఒక్కసారి ప్రార్థన చేశాడు, చూడమన్నాడు. భక్తుడు చూశాడు, శిష్యుడు వర్షం రాదా, ముప్పేం కనపడతాడు. రెండవసారి ప్రార్థన చేశాడు, మరలా చూడమన్నాడు, కనపడతల్లా. మూడవసారి కనపడతల్లా. నాలుగోసారి ప్రార్థన చేశాడు, మరలా చూడమన్నాడు, కనపడతల్లా. మనం అయితే ఏం చేద్దాం తెలుసా? ఇక అవదు, క్యాన్సిల్. దేవుడు నా ప్రార్థన చాలా నేర్పిస్తుంది ఇందులో మనకి. ఈ యొక్క కథ చదువుతున్నప్పుడు ఒక్కసారి ఒక రోజు చేస్తాం, లేకపోతే ఒక 10 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం ఒకే అంశం గురించి కదా. ఇక అది కానీ అవ్వలేదంటే క్లోజ్, సమాప్తం. దేవుడికి నా మీద నా ప్రార్థన. ఇక్కడ 7 మార్లు అనేది దేనికంటే 8 మార్లైనా చేసేవాడు, 10 మార్లైనా చేసేవాడు. దేవుడు 7 కాడే ఆపటానికి అది సంపూర్ణతకి సూచన. అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థన ఫలించు వరకు కూడా నువ్వు చేస్తూనే ఉండాలి ప్రార్థన. అది
ఒక 10 రోజులు చేస్తాం, లేకపోతే ఒక 4 రోజులు చేస్తాం, 2 నెలలు చేస్తాం. అవట్లా దేవుడు ఈ కార్యాన్ని చేసేటట్లేదు. పక్కింట్లో ఎదురింట్లో కూర్చొని ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలోచించేసి కార్యం చేసేస్తున్నాడు. నా జీవితంలో ఏమీ కూడా చేయట్లేదని మనం ఇరిటేటింగ్ వచ్చేసి దేవుణ్ణి ద్వేషించడం మొదలు పెడతాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసేది అదే. ఒక అంశం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, మోకాళ్ళు ఉంచు, ప్రార్థన చేయి. ఒకసారి చేయి, లేదా ఒక రోజు చేయి, ఒక నెల చేయి, కాదా మరలా చేయి, కాదా మరలా ఉపవాసం ఉండి చేయి, అవలాదా మరలా ఉపవాసం ఉండు. కార్యము సిద్ధించు వరకే నువ్వు ప్రార్థన చేస్తూ ప్రార్థననే నీ ఆయుధంగా మార్చుకునేటువంటి ఒక క్రైస్తవుడుగా నువ్వు మార్చబడాలి. వెళ్ళాడు, 7వ మారు చూశాడు. చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత శిష్యుడు వచ్చి అంటాడు కదా, అయ్యా ఏమీ కనిపించట్లేదు, కానీ సముద్రము నుంచి మనిషిని అరచేయంత చేతి ఎంత మేఘము పైకి రావటం మాత్రం చూస్తున్నానయ్యా అన్నాడు. మనిషి అరచేయి ఎంత ఉంటుంది, ఆకాశం ఎంత ఉంటుంది, సముద్రం ఎంత ఉంది. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే విశ్వాసం కనిపిస్తుంది. సముద్రం ఏమో అనర్గళం, ఆకాశం ఏమో అనర్గళం, అందులో అరచేయి అంత అంటే అయితే అరచేయనా ఇంకొంచెం పెద్దగా కనిపించలేదా, నువ్వైనా నేనైనా అయితే అపనమ్మకం ఎక్కువ. ఏమంటాడు తెలుసా, అరచేయి ఎంత కనపడింది అంటే మేము ప్రచండమైన వర్షం కురిసిద్ది అంటాడు. ఉన్నది అరచేయ, అరచేతి మేఘంలో ఎన్ని నీళ్లు తాగుంటాయి. అది మధ్యలో ఆవిరైతే ఆ మేఘం ఎటన్నా పోతే ఎన్ని అపనమ్మకాలు. మన ప్రార్థనలకు నేను చేస్తున్నా. ఆకాశాన్ని దేవుడు తెరిచి ప్రచండమైన వర్షాన్ని ఆ మోకాటి ప్రార్థన వల్ల. నేను చెప్తున్నాను విను, ఏ విషయంలో నీకు మూత వేయబడిందో, ఏ విషయము నీకు బిగించబడిందో, ఏ కార్యము జరగక, ఏది నువ్వు ప్రార్థిస్తున్నటువంటి కార్యము జరగక నీ జీవితంలో అలాగే మూత వేయబడినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో నేను ఎరుగను. కానీ మోకాళ్ళు వచ్చి నువ్వు అనర్గళంగా గంటలు ఉపవాసాలుండి నువ్వు ప్రార్థన చేయగలిగితే మూయబడినటువంటి ద్వారాలు దేవుడు తెలుస్తాడండి. అందరూ చప్పట్లో, ఇది నిజం. ఏ ద్వారమైనా తెలుస్తాడు. ఎట్టి కార్యాన్నైనా చేస్తాడు దేవుడు. ఒకవేళ నీ ఉద్యోగ విషయంలో మూయబడిపోయిందా ద్వారం, ఆ మాట జాగ్రత్తగా విందాం. లేదు నీ యొక్క కుటుంబ వ్యవస్థలో ఏదన్నా మూయబడిపోయిందా, గర్భఫల విషయంలో ఏదన్నా మూయబడి ఉందా, లేదు ఇంకేదన్నా సమస్యలో నీకు ఆ యొక్క ద్వారము తెరవబడక ఆర్థికంగా నలిగిపోయి చితికిపోయి మూయబడి ఉందా, నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని నువ్వు తెచ్చుకుంటే, మోకాటితో అది సాధించే వరకు కూడా సంపూర్ణంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, మోకాటిలో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా, మోకాటిలో ఉన్నటువంటి బలం ఏంటో నీకు తెలుసా. ఎంతటి ఎరుకో గోడల వంటి ద్వారములు నీకు అడ్డుపడి నీ ద్వారాలు మూయబడి ఉన్నా ఇట్టే పగలగొట్టి అద్భుతమైన కార్యం చేస్తాడండి దేవుడు. నిజం. మోకాళ్ళు వచ్చండి. ఇదంతా ఎందుకు, మనం ఆరాధించేటువంటి దేవుడు, ఆరాధించేటువంటి దేవుడు అద్వితీయుడు, సర్వోన్నతుడు, సత్యస్వరూపి. చెప్పండి పేరు, చెప్పరా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు గెత్సేమనే తోట దగ్గరికి వచ్చినప్పుడు, లేదా ఆయన ప్రార్థించేటువంటి సమయాల్లో ఎక్కడ మీరు చూడండి, ఆయన దూరముగా వెళ్ళి మోకాళ్ళుడెను అని ఉంటుంది. అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది, మోకాళ్ళు ఉంచి ప్రార్థించాను. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఆయన నిలబడి ఎలా అంటే దేవుడు ఆలకించడా? అర్థం కాదు.
తండ్రికి విధేయత ఇస్తూ మోకాళ్ళు ఉంచి, మోకాళ్ళుని అని ఉంటుంది అంతే బైబిల్, మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తున్నాడు. అని మనం నేర్చుకోవాల్సిన మాదిరి అదే. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించేది చాలా కీలకం. దేవుణ్ణి అడిగేటప్పుడు నీ యొక్క బాడీ లాంగ్వేజ్, అంటే నీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అయింది. మోకాళ్ళుంచు, మోకరించు, ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధి అంటే గడగడ వణుకు. నీ ద్వారాలు ఎందుకు తెరవపడవు? నీ విరోధస్తుల యొక్క నోర్లు ఎందుకు మూయబడవు? ప్రార్థన వలనే బలం ఉందన్నాడు. ప్రార్థనే నీ ఆయుధం అన్నాడు. నీ ప్రార్థనలో యథార్థత ఉంటే, నీ ప్రార్థన కరెక్ట్ అయిందైతే అద్భుతముగా నీ ఇల్లు ఎందుకు మార్చబడదు? మేలుకరంగా నువ్వు ఎందుకు మార్చబడవు? మార్చబడతావు. ప్రభు సన్నిధిలో వణుకుతూ నిన్ను తగ్గించుకొని మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయటం నాటి నుంచి అలవరుచుకో. మూయబడినటువంటి ద్వారాలు తెరవబడతాయి. అపవాది యొక్క నోరు మూయించబడి, లేదా శత్రువుల యొక్క నోళ్లను మూయించి నిన్ను ఒక అద్భుతంగా దేవుడు మలుస్తాడు. ఇది నిజం. అట్టి ప్రార్థనతో నీ యాత్రను కొనసాగించు. గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంచి ఎంతసేపు ఉండగలవో ప్రయత్నించు. ఫస్ట్ కొంచెం తక్కువ, తర్వాత మోకాళ్ళే అనుభవమే నీ ఆయుధం అయిపోద్ది. అంతసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రభువును బతిమలాడు. ప్రభు అద్భుతం నీ పక్షాన్ని చేస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.